ప్రపంచంలో ఎవరికీ ఉండవు, యేసు ప్రభువు వారికే ఉంటాయి 3 రోజులు. పుట్టినరోజు, మరణించిన రోజు, తిరిగి లేచిన రోజు. ఇక్కడే ఒక విషయం మీకు చెప్పాలి. నిజానికి మనం ఆరాధిస్తున్న దేవుడు ఈ కాలచక్రానికి అతీతుడు. ఈ కాలమానానికి ఆయనకి సంబంధం నిజానికి లేదు. మనం అనుభవిస్తున్న ఈ కాలం, ఈ పరిమితి దేవుని మీద పని చేయవు. నిజానికి కాలచక్రానికి అతీతంగా ఉండి మన కాలగతులను తన చేతిలో కలిగి కాలచక్రాన్ని క్రమంగా త్రిప్పుతున్న గొప్ప దేవుడు ఆయన. జీవిత కాలమునకు ఆది అయినను అంతమైనను లేని దేవుడు ఆయన. ఆదియు అంతము తానే అయి ఉన్న దేవుడు ఆయన. పుట్టుకతో మరణంతో ఆయనకు అసలు సంబంధమే లేదు. కానీ మనల్ని రక్షించటానికి, అనగా మానవాళిని రక్షించటానికి మన కాలచక్రంలోనికి ఆయన వచ్చారు గనుక, మన టైం లైన్లోనికి ఆయన వచ్చారు గనుక ఆయన పుట్టారని, మరణించారని, తిరిగి లేచారని మనం చెప్పుకుంటున్నాం. ఆయన మనల్ని విమోచించటానికి నరావతారిగా, శరీరధారిగా ఈ భూలోకానికి వచ్చారు గనుక ఆయన పుట్టారని, మరణించారని, తిరిగి లేచారని చెప్పుకుంటున్నాం తప్ప నిజానికి వీటితో ఆయనకు సంబంధం లేదు. అంత గొప్ప దేవుడు ఆయన. కానీ అలాంటి దేవుడు తన శక్తిని ఉపసంహరించుకుని దాసుని స్వరూపము దాల్చి శిలువ మరణము పొందినంతగా తనను తాను తగ్గించుకుని భూలోకానికి వచ్చారు. మన కొరకు నరావతారిగా ఆయన అవతరించారు. గమనించాలి. అందుకనే ఆయన పుట్టారు అని చెప్పుకుంటున్నాం, మరణించారు అని చెప్పుకుంటున్నాం, తిరిగి లేచారని చెప్పుకుంటున్నాం. ఎన్ని రోజులు? 3 రోజులు. యేసు ప్రభువు వారికి 3 రోజులు ఉన్నాయి. పుట్టినరోజు, మరణించిన రోజు, తిరిగి లేచిన రోజు. మనకే ఉంటాయి లింగలింగం అంటూ 2 రోజులు. పుట్టినరోజు, మరణించిన రోజు. అంతేనా? ఫొటోస్ మీద వేసేది అవే కదండి, జననము, మరణము.